నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అడపాదడప ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నారు. అయితే వచ్చిన ప్రతిసారి కూడా ఇటు కూటమి ప్రభుత్వాన్ని నిందించడం లేదు, ఇటు కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇక తాజాగా లండన్ పర్యటన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే ప్రయత్నం చేశారు. తాను విలువలు విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నానని, ఇప్పుడు అధికార పక్షానికి అవేమీ లేవు అంటూనే ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు, సో ఎవరికైనా ఇబ్బంది అనిపించినప్పుడు నా జీవిత చరిత్రను గుర్తు తెచ్చుకొని కొంచెం ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి కూడా అలా కార్యకర్తలకు హితోపదేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అసెంబ్లీకి వస్తారా రారా అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఒక పక్క ప్రజాస్వామ్యం, విలువలు గల రాజకీయం, ప్రజలు అంటూనే మరి అదే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవడాన్ని ఎలా చూడొచ్చు? అసలు మొత్తానికి మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళతాడా వెళ్ళడా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూసాము, ఆయన 2.0ని చూపించారు. ఆయన ఎలా 2.0 అన్నారో లేదో అలా వాళ్ళ ఇంటి దగ్గర మంటలు చెలరేగాయి. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేమో ఏంటి మీరు అసెంబ్లీకి వెళ్తారా అంటే దానికి కరెక్ట్గా సమాధానం అయితే ఆయన దగ్గర నుంచి రాలేదు. ఏదో స్పీకర్ మీద వదిలేస్తున్నారు, ఇటు కోర్టుల మీద వదిలేస్తున్నారు చాయిస్, కానీ ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు. సో మీ ఉద్దేశం ఏంటి? ఆయన అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం ఉందంటారా, ఆయనకి లేదంటారా? మీరేం చెప్తారు? నేను ఏం చెప్తాను, ఆయనకే తెలీదు. ఈ అసెంబ్లీకి వెళ్ళాలో వెళ్ళకూడదో జగన్కి తెలియదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాడో జగన్కి తెలియదు. అసలు తన పరిస్థితి ఏంటో తనకే తెలియదు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తావా అని ఎవరో పాపం అడిగారు, కొంచెం విలేకరులు. కొంచెం ఉంటుంది కదా, ఆశ ఉంటుంది కదా, ఏమైనా వెళ్తాడేమో, పులివెందుల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయేమో, అసెంబ్లీలో చెప్తాడేమో అన్న ఒక మంచి ఉద్దేశంతో విలేకరి అడిగుంటాడు రిపోర్టరు. అంతకుముందర ప్రజాస్వామ్యం, విలువలు అవి ఇవి చెప్పాడు కాబట్టి ఏమన్నా మరి అసెంబ్లీకి వెళ్తావా అని అడిగారు. అడిగితే మరి ఈయనకి ఏం చెప్పాలో, మరి ఆయన సమాధానం ఏం చెప్పాడో మరి నాకైతే అర్థం కాల. ఏం చెప్పాడో, మరి ఏం చెప్పదలుచుకున్నాడో మరి జగన్మోహన్ రెడ్డికైనా క్లారిటీ ఉందో లేదో మనకు తెలియదు. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనుకుంటా సార్, అలా అనిపించింది మనకి చూసే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ ఉండదు. సెలెక్టెడ్ జర్నలిస్టులనే పిలుస్తారు. ఆ సెలెక్టెడ్ జర్నలిస్టులకు కూడా వాళ్ళు క్వశ్చన్లు రాసిస్తారు, అవే అడుగుతారు. అవన్నీ అయిన తర్వాత మామూలుగా రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఇస్తారు. అందుకని అన్ఎక్స్పెక్టెడ్గా క్వశ్చన్ అడగటం ఇటువంటి కార్యక్రమాలు ఉండవు అక్కడ. అదేమి లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండే దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఉండదు. కావాలనే అడిగిచ్చాడు. అడిగాడు పాపం అతను రిపోర్టర్ కూడా అడిగాడు, ఏంటి మరి వెళ్తారా అని అడిగితే స్ట్రైట్గా అన్నీ స్ట్రైట్గా చెప్పమంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. స్ట్రైట్గా చెప్పాలంటున్నాడు కదా, మరి నువ్వెందుకు డొంక తిరుగుగా చెప్తున్నావు? చంద్రబాబు నాయుడు అన్ని విషయాలని స్ట్రైట్గా చెప్పట్లేదు, చెప్పాలి అని కదా డిమాండ్ జగన్మోహన్ రెడ్డిది. మరి నువ్వు అసెంబ్లీకి వెళ్తావా వెళ్ళవా అని రిపోర్టర్ అడిగితే నువ్వు స్ట్రైట్గా సమాధానం ఎందుకు చెప్పాలా? వెళ్తాను, లేదు వెళ్ళను, నేను అసలు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పాలి కదా. దాని మీద ఒక అరగంట చెప్పాడు. అరగంట తర్వాత ఏం చెప్పాడు అనేది ఎవరికీ అర్థం కాల, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చెప్పాడో ఆయనకే అర్థం కాల. ఏం చెప్తాడు? అసెంబ్లీలో నేనే కదా ప్రతిపక్షం అంటాడు. నువ్వు ప్రతిపక్షం ఎక్కడయా, నువ్వు ఉత్త ఎమ్మెల్యేవే అంటే వినడు. అక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు, రూల్స్ ఉంటాయి, వ్యవహారం ఉంటుంది, శాసన వ్యవహారాలు సపరేట్గా ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కౌల్ అండ్ షక్దర్ రూల్స్ ఉంటాయి. ఆ కౌల్ అండ్ షక్దర్ ఇంతలో బుక్ రాశారు అసెంబ్లీ ఎట్లా నడపాలి అని. ఆ కౌల్ అండ్ షక్దర్ బుక్ మరి జగన్మోహన్ రెడ్డికి స్పీచ్లు రాసిచ్చి ఆయన చదివాడో లేదో నాకైతే తెలియదు. అసలు ఆ పేర్లు విన్నాడా లేదా మనకు తెలియదు. శాసనసభ వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అనేది ఏమైనా తెలుసా? మనకు తెలియదు.
అక్కడ ఏమీ తెలియని వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బ్రీఫింగ్ ఇస్తే ఏమవుతుంది, ఈయనకేమని తెలుస్తుంది, ఈయనకి తెలియదు, ఈయన తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఈయనకి లేదు. అక్కడ శాసనసభలో 10% సీట్లు వచ్చిన వాళ్ళని 10% కన్నా పైన రావాలి, వస్తే గుర్తిస్తారు అపోజిషన్గా. 10% కూడా రాకపోతే అది అపోజిషన్గా గుర్తించరు, ఒక శాసనసభ పక్షంగా గుర్తిస్తారు. ఏమి నొప్పి, నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం అని గుర్తిస్తారు కదా, నీకు అంతకన్నా ఇంకేం కావాలి, నీకు ఏం కావాలి? అపోజిషన్ స్టేట్ నీకు రాదు, 10% సీట్లు ఉండాలి, నీకు లేవు. 10% అంటే 18 సీట్లు రావాలి. 18 సీట్లు వస్తే ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు, గవర్నమెంట్ డీజిల్ పోయించి కార్లో తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఆయన బాధ డీజిల్ కోసమా ఏంటి? వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం? ఆయన కారులో డీజిల్ కొట్టించాలి అంతేనా గవర్నమెంట్? ఎందుకు? నీకేం కావాలి? నీకు సీట్లు లేవు, నీకు 11 సీట్లే వచ్చినాయి, 18 రావాలి. నువ్వు 18 వస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడే సడన్గా గుర్తొచ్చింది, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే అందులో నుంచి 4 లాగాడు. 4 లాగితే 19 ఉన్నాయి. 19 ఉంటే ఈయన ఏమన్నాడంటే, ఇంకొక 2 లాగానే అపోజిషన్ స్టేటస్ తీసేద్దాం. చంద్రబాబు నాయుడికి అపోజిషన్ స్టేటస్ తీస్తే చూడాలని ఉందయ్యా నాకు, ఇంకొక 2 లాగండి అంటే ఒక 2 మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్తాను నేను. వాళ్ళు ఎవరు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందిన డోలా బాలవీరాంజనేయ స్వామి, రవికుమార్, గొట్టిపాటి రవికుమార్, వీళ్ళని కాన్సన్ట్రేట్ చేశారు. వీళ్ళ మీద కాన్సన్ట్రేట్, వాళ్ళిద్దరు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి అసలు విపరీతంగా డోలా బాలవీరాంజనేయ స్వామి మీద అయితే పోలీస్ కేసులు, ఈయన గొట్టిపాటి రవి మీద అయితే మొత్తం ఆయనకున్న వ్యాపార సంబంధాలు అన్నిటి మీద దాడులు, విపరీతంగా దాడులు. ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా కానీ ఆ ఇద్దరు నథింగ్ డూయింగ్ అన్నారు. ఈ రోజున వాళ్ళు మంత్రులై కూర్చున్నారు. అంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మంత్రులై కూర్చున్నారు, అది వేరే విషయం. ఇక్కడ 2 తీసేస్తే చంద్రబాబు నాయుడికి అపోజిషన్ స్టేటస్ పోతుంది అని తెలిసిన ఈ పెద్ద మనిషికి మరి ఇప్పుడు 11 సీట్లు ఉంటే నీకు అపోజిషన్ ఎట్లా వస్తుందా? తెలీదు నీకెవరు చెప్పరా? చదువుకో, బుక్ ఉంటుంది అక్కడ, కౌల్ అండ్ షెక్దర్. అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి ఫ్రీగా ఇస్తారు, నువ్వు కొనక్కర్లా. అంటే సీట్లు రాకపోయినా ఆయనకి 40% ఓటు బ్యాంక్ ఉందంట సార్, అందుకని అడుగుతున్నారు ఆయన. 40% ఓటు బ్యాంకు ఉన్నమాట వాస్తవం. 40కి ఎవరో లేదు, 39% ఎంతో ఉంది, 38.99% ఎంతో ఉన్నది. నీకు ఓట్లను బట్టి చూడాలని మరి కౌల్ అండ్ షెక్దర్కి తెలియదు కదా. కౌల్ అండ్ షెక్దరు సీట్ల గురించి చెప్పారు, నీకు ఓట్ల పర్సంటేజీని మరి కౌల్ అండ్ షెక్దర్ చూడలే. మరి అంటే కౌల్ అండ్ షెక్దర్ కన్నా గొప్పవాడా ఈ జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు చెప్పింది పాటించాలి. వాళ్ళు ఫ్రేమ్ చేసిన నియమ నిబంధనల్లో సభ నడుస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ వైసీపీ వాళ్ళకి అర్థం కావడానికి చెప్తా, కౌల్ అండ్ షెక్దర్ అంటే వాళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాదు సుమా. వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని శాసనసభలు, అన్ని శాసన మండళ్ళు కౌల్ అండ్ షెక్దర్ రూల్స్ ఆధారంగానే పనిచేస్తాయి. మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా, ఈ పేర్లు తెలియవు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో సడన్గా చంద్రబాబు నాయుడు రాయించాడు అనుకుంటారు వీళ్ళు. ఆ కౌల్ అండ్ షెక్దర్ కూడా తెలుగుదేశం మనుషులు అంటారు వీళ్ళు. అందుకని నేను ఇంత వివరంగా చెప్తున్నా. అది మొత్తం భారతదేశంలో ఉన్న చట్టసభలన్నీ వాటి ప్రకారమే నడుస్తాయి, వాళ్ళు పెట్టిన నియమ నిబంధనల ప్రకారమే నడుస్తాయి. అవన్నీ తెలుసుకోవాలి. స్పీకర్ చెప్పాలి అంటాడు, స్పీకర్ నీకెందుకు చెప్తాడు? నువ్వు స్పీకర్ కింద పని చేస్తావు, ఎమ్మెల్యే, ఆయన స్పీకర్ వచ్చి నీకు చెప్పాలి. ఆయన కూడా త్రిపుల్ కూడా ఆహ్వానించారు, కంపల్సరీ రండి అసెంబ్లీకి అని చెప్పి ఆయన ఆహ్వానించి, ఇప్పుడు త్రిపుల్ ఆహ్వానిస్తే నాయుడు గారు కూడా ఒకసారి చెప్పినట్టు చెప్పారు, అందరూ చెప్పారు. మామూలు శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చెప్పాడు,
మీరు రండి, పర్లేదు రండి, మీకు అవకాశం ఇస్తాం రండి అని కూడా చెప్పారు. అందరూ చెప్పారు. కానీ త్రిపుల్-ఆర్ని చూస్తే ఒక రకమైన భయం. ఆయన డిప్యూటీ స్పీకర్ని చూస్తే ఇంకా భయం. ఎందుకంటే స్పీకరు ఎలక్ట్ కాకముందరే, స్పీకర్ పేరు చెప్పకముందరే భయపడి చచ్చిపోయాడు. ఆయనకి స్పీకర్ ఇస్తారట, ఆయన నన్ను చంపుతా అన్నాడు అని చెప్పి ఆయన చంపుతానన్నాడా? ఆయన ఏదో ఫ్యాక్షనిస్ట్ కాదు కదా పాపం స్పీకర్. ఆయన ఏదో డెమోక్రటిక్గా బతికే మనిషి. మాటలతో చంపేస్తాడు. ఏదో ఆయన నన్ను చంపుతా అన్నవాడికి స్పీకర్ ఇస్తున్నాడు, అని వల అంటే ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పైన కంప్లైంట్ ఇస్తూ ఆయనకే లేఖ కూడా రాశారు. చాలా విచిత్రం అనమాట. మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా సమాధానం చెప్పటం కూడా. స్పీకర్ని చెప్పమను, స్పీకర్ని అడుగు. ఇదే క్వశ్చన్ అంతా ఈయన వెళ్ళి స్పీకర్ని అడగలట. ఈ రిపోర్టర్ వెళ్ళి స్పీకర్ సమాధానం చేస్తే ఈయన వింటాట. ఈ పెత్తందారి పోకడలు ఇవన్నీ ఏంటి అంటే ఒక బాగా బలిసిన డబ్బులున్న వాడి మాటలు ఇవన్నీ కూడా. బాగా ధన మదంతో కొట్టు మిట్టాడుతున్న వ్యక్తులు ఇట్టగే మాట్లాడతారు. వ్యవస్థ అంటే గౌరవం లేదు, స్పీకర్ అంటే గౌరవం లేదు, నీకు అక్కడ రూల్స్ అవన్నీ ఏవి తెలియవు. బట్ డబ్బులు ఉన్నాయి కదా, 1,00,000 కోట్లు ఉన్నాయి కదా, ఆయన్ని పట్టుకొని స్పీకర్ని చెప్పమను. స్పీకర్ చెప్తాడా? చెప్తాడు. హౌస్లోకి చెప్తాడు. హౌస్లోకి నీకు ధైర్యం ఉంటే నీకు. అంటే నేనేదో పొలిటీషియన్ లాగా మాట్లాడటంలే సుమా, నేను జర్నలిస్ట్గానే నేను అడుగుతున్నా. నువ్వు డెమోక్రసీ అంటున్నావా? నువ్వు ఏదన్నా పోలీస్ కేసు, సోషల్ మీడియా కేసు పెడితే అట్లా కాదండి, ముందు నోటీస్ ఇవ్వాలి అంటున్నావు. అక్కడ నీకు డెమోక్రసీ గుర్తు వస్తున్నది కదా. మరి అదే డెమోక్రసీ ఇక్కడెందుకు గుర్తు రావట్లే నీకు? వెళ్ళిపో, అసెంబ్లీకి వెళ్ళి కూర్చో. లేకపోతే నువ్వు దిగిపో, ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆ బీటెక్ రెడీగా ఉన్నాడు అక్కడ పులివెందల్లో. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో బీటెక్ రవి రెడీగా ఉన్నాడు. నువ్వు డిస్క్వాలిఫై అయిపోతే ఆ బీటెక్ రవి వచ్చి కూర్చుంటే చక్కగా కూర్చుంటాడు. అందులో డబుల్ ఇంజిన్ సర్కార్లో జగన్మోహన్ రెడ్డి తన సింగిల్ ఇంజిన్ సర్కార్లో కనీసం పులివెందులకి నీళ్లు కూడా తెచ్చుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ 100 సార్లు చెప్పాడు, నేను పులివెందులకు కూడా నీళ్లు ఇస్తాను. అంతకు ముందర కూడా చెప్పాడు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా మళ్ళీ పులివెందులకు నీళ్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడే. నీకు అటువంటి నువ్వు అసలు ఎమ్మెల్యేగానే నీకు అర్హత లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకు అంటే నువ్వు ఎక్కడ మాట్లాడాల. అందుకని నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా స్ట్రైట్గా చెప్పు, నేను వెళ్ళను, నాకు భయము అని చెప్పు. లేదు నేను ధైర్యవంతుడిని, నేను పులిని నేను వెళ్తాను అని చెప్పు. ఏదో ఒకటి చెప్పకుండా స్పీకర్ని చెప్పమను, లేకపోతే డిప్యూటీ స్పీకర్ని చెప్పమను. ఇటువంటివన్నీ ఈ కబుర్లు చెప్తూ కూర్చోవటం తన ధన అహంకారానికి నిదర్శనం. రైట్ మేడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అన్న క్వశ్చన్కి అదిరిపోయే సమాధానం ఇచ్చారు అని చెప్పి ప్రచారం చేసుకుంటుంది తన మీడియాలో వైసీపీ. అసలు అక్కడ ఆ సమాధానం ఏముందో ఎవరికీ అర్థం కావట్లేదు. మరి అదిరిపోయే సమాధానం అంటున్నారు. మరి విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ, సోల్ ఉండాలి రాజకీయ నాయకుడికి, ప్రలోభాలకు లొంగకూడదు. సో ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద వర్డ్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే ముందు విలేకరులు అడిగే ప్రశ్నలకి ఉంది వదిలేదంటే ఏది చేసుకుంటారో చేసుకోమని పోండి అని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఆయన బిహేవియర్ ఏంటి? ఎవరికి అర్థం కావట్లేదు. మీరేం చెప్తారు? కాలర్ ఎగరేయాలట. ఇంకొక మాట మర్చిపోయారు మీరు, కాలర్ ఎగరేసి చెప్పాలట. ఏంది కాలర్ ఎగరేసి చెప్పింది? అంటే నేను రిజైన్ చేస్తాను, కాలర్ ఎగరేసి చెప్పాలి. అట్లాగే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పీక్స్కి వెళ్ళడం అంటాం కదా, అది వెళ్ళింది. మొన్న లండన్ వెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడేమో, మందులు వాడుతున్నాడేమో, మరి దానివల్ల కొంచెం తేడాగా ఉంది. మార్చి ఉంటారు, అది ఇంకా కొంచెం సెట్ అవ్వాల. ఆ సెట్ కాకపోతే ఇట్లానే ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనకైనా జ్వరం వచ్చి మందులు మారిస్తే చూడండి కొంచెం డ్రౌజీగా తేడాగా ఉంటుంది కదా, అట్లా ఆయనకు కూడా కొంచెం బాగా తేడాగా ఉంది. లేకపోతే ఏంటి వెళ్ళి స్పీకర్ని అడగాల. పైగట నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, స్పీకర్ చెప్పాలి, మీరు నన్ను అడగండి స్పీకర్ని అడగండి అన్నాడు.
ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను ప్రజలకి నేను సమాధానం ఇచ్చుకుంటే చాలు, ఆ సమాధానం నేనే ఇవ్వక్కర్లేదు, నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడక్కర్లేదు, మీ ద్వారా కూడా చెప్పొచ్చు నేను అంటాడు. మరి నువ్వు అలాంటప్పుడు ఎమ్మెల్యే ఎందుకు నువ్వు రిజైన్ చేసే? బాగా కనకదుర్గ గారు ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు. అసలు నేను డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడుకుంటాను, నాకు ఈ స్పీకర్తో సంబంధం లేదు అని ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మీద ఆయనకి అసలు ఆయన్ని సస్పెండ్ చేయొచ్చు. అసలు మొత్తం ఈ కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కింద ఆయన మీద కేసు నమోదు చేయొచ్చు. అసలు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మరి ఇంకప్పుడు ఇప్పుడు విలేకరు చెప్పినా సరిపోతుంది అంటాడేంటి? ప్రజలకిట విలేకరు ద్వారా చెప్పినా అధికార పక్షం మీద మేము అడుగుతున్నాము, పోరాడుతున్నాము అని అసెంబ్లీకి వచ్చే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీ ద్వారా కూడా నేను ప్రజలకి అసెంబ్లీ పరువుని తీయటం ఆయన మీద అసలు అసెంబ్లీని కించపరిచినందుకు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు కేసు పెట్టచ్చు ఒకటి. ఇంకొకటి అసలు అలాంటప్పుడు అసలు ఎమ్మెల్యేగా ఉండకు. ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే నువ్వు రిజైన్ చేసే అబ్బా, నీకు అంత పౌరుషం ఉంటే నువ్వు రిజైన్ చేసేసేయి. ఎందుకంటే నీకు అసెంబ్లీకి వెళ్ళడానికి నామోషి, నీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నువ్వు కేసు పెడితే వెళ్ళి నీకు అసలు ఆయన ఎందుకు ఇస్తాడు సమాధానం? స్పీకర్కి ఏంటి పని? నువ్వు తేల్చుకో కోర్టులో. 175 మందిలో ఆయన బోర్డులింగంలాగా శతకోట్లింగాల్లో ఒక బోర్డులింగం అని ఒక సామెత ఉంది కదా, అట్లాగా నీకు 175 మందిలో నువ్వు 1వ వాడివో 11వ వాడివో మనకు తెలియదు. ఏమంటే అంతేనా? అంతే. సో 11 అంటే మళ్ళీ అది ఒప్పుకోడు కదా, నేనే అంటాడు కదా. అందుకని 1వ వాడో 11వ వాడో లెట్ హిమ్ డిసైడ్. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే నువ్వు ప్రజలకి నువ్వు సమాధానం ఇచ్చుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు అసలు ఎమ్మెల్యేగా అక్కర్లా, నువ్వు అసలు ఎమ్మెల్యేగా ఉండకెందుకు, వేస్ట్ కదా. నేను ప్రజలు ఎందుకు అనుకున్నారు? నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మా సమస్యలు చెప్తావు, నువ్వు పులివెందులకి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తావు అని కదా నిన్ను పెట్టారు. మరి నువ్వు ఇప్పుడు పులివెందులే మర్చిపోయావు, ఇంకెందుకు వాళ్ళు ఎమ్మెల్యేగా నేను మర్చిపోతారు? అప్పుడు గొడవ వదిలిపోతుంది. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ మీద ఆయన మీద కేసు పెట్టాలండి. ముందు స్పీకర్ దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మీరు అన్నారు చూడండి, ఆయన చాలా మాట్లాడాడు నిన్న. 2.0 అన్నాడు. ఇవాళ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారిని చాలా సెటైర్గా మాట్లాడాడు. ఆయన మాట్లాడతాడులేండి, పాపం మాట్లాడడానికే కదా ఉన్నాడు. అంటే ఎవడో రాసిస్తే ఇప్పుడు అక్రమంగా మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, ఇప్పుడు ఎవరి మీద అయితే మీరు కేసులు పెట్టారో రేపు పోలీసులు వాళ్ళకే సెల్యూట్ కొట్టేలాగా చేస్తాము అని చెప్పి ఆయన అంటున్నారు. అదే పాపం 30 ఏళ్ళు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు కదా. నేనేమంటున్నానంటే 2.0 అన్నాడు కదండి, అంటే 1.0 16 నెలలు జైలు, 2.0 30 సంవత్సరాలు జైలు. అది డిసైడ్ అయింది అక్కడ. ఆయన పాప అది చెప్పకనే చెప్తున్నాడు, నేను 30 ఏళ్ళు ఉంటాను ముఖ్యమంత్రిగా అంటే 30 ఏళ్ళు నేను జైల్లో ఉంటాను సుమా. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు కేసులు నిన్న మద్యం స్కామ్ వచ్చేసింది కదా బయటికి, ఇప్పుడు ఒక్కొక్కటి వస్తాయి. ఈ 2-3 ఏళ్ళు అన్నీ తేలాయి అనుకోండి, అసలు కూటమి ప్రభుత్వం అసలు జగన్మోహన్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు, ఆయన అరెస్ట్ చేయాలని ఆలోచన అక్కర్లేదు. హ్యాపీగా సిబిఐ ఉంది, సిఐడి ఉంది, ఈడీ ఉంది, ఇప్పుడు సిట్టు కూడా ఉంది చక్కగా. వాళ్ళు నలుగురు తేల్చి ఆయన్ని 30 సంవత్సరాలు ఆయన జైల్లో హ్యాపీగా గడిపేలాగా, అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు అండోయ్, అది కూడా మనం ఫిక్స్ చేస్తున్నాం. అక్కడ ఏసీ బ్లాక్ ఉంటుంది. ఏసీ బ్లాక్ ఇవ్వమండి, సారీ. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన దానికంటే ఇంకేదైనా తక్కువ ఉంటే మాత్రం ఇది ఒక్కటి మాత్రం మనం స్పెషల్గా రిక్వెస్ట్ చేయాలి, ఎందుకంటే ఆయనకి అట్లా స్పెషల్ ట్రీట్మెంట్ ఇమ్మని, అది మాత్రం మనం అడుగుతాము. కాబట్టి నిన్నటి నుంచి ఆయన ఇవాళ వరకు ఇంకోటి కూడా చెప్పాడు చూసారా, నేను ముఖ్యమంత్రిని కావాలని కాదు, కాకపోతే నాకు పేరు కావాలి అన్నాడు. అంటే పేరు అంటే ఏంటి? మరి ఇంకొకటి కూడా చెప్పాడు, మీరందరూ కూడా నా చరిత్ర చదవమన్నాడు, నా చరిత్ర గుర్తుపెట్టుకోమన్నాడు కదా. అంటే నేను జైలుకి వెళ్ళాను, మీరు కూడా అలా జైలుకి వెళ్ళరండి, మీరు ముఖ్యమంత్రులు అవుతారని చెప్తున్నాడు. జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవ్వరు. నీ అదృష్టం కొద్దీ ఏమైందంటే నీకు ఓ తల్లి దొరికింది, ఓ చెల్లి దొరికింది, ఓ వివేకానంద రెడ్డి దొరికాడు, నారాసుర రక్త చరిత్ర దొరికింది, కానీ అక్కడ నీ ప్రతిభ ఏమీ లేదు. ఇప్పుడు అవేమీ లేవు కాబట్టి నువ్వు 5 ఏళ్ళు అక్రమంగా సక్రమంగా కాకుండా మింగేవు కాబట్టి నువ్వు 11 సీట్లకు నేను పరిమితం చేశారు. నువ్వు చంద్రబాబు నాయుడిని ఏవైతే 18 సీట్లకు తక్కువ ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనన్నావో, నువ్వు చంద్రబాబు నాయుడికి ఇవ్వకపోవటం అంటే నీకే మేము ఇవ్వమని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇవాళ దానికి కూడా బాధపడుతున్నారు, నీకు 11 ఇచ్చి ఎక్కువ చేసావు, ఒకటే ఇవ్వాల్సిందని. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎదురవాళ్ళకి చెయ్యాలనుకుంటాడో అవన్నీ ఆయనకు భగవంతుడు అంటే దేవుడి స్క్రిప్ట్ కరెక్ట్గా ఆయనకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ దేవుడి స్క్రిప్ట్ 11 దగ్గర ఆగిందండి. నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటంటే 2.0 జైలు, అంతే. ఇందాక మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, అక్కడ
జగన్ ఇంటి దగ్గర తగలబెట్టారు. తగలబెట్టిన మంటలు వచ్చిన విషయం కూడా చెప్పారు. అందులో కూడా ఏంటి అంటే ఆ మంటలు రావటం వెనక కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అక్కడ. అక్కడ మొత్తం ఆ మంటల దగ్గర అంతా కూడా జగన్ గన్మెన్లే ఉన్నారు, జగన్ సెక్యూరిటీ పర్సన్సే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక చాలా పెద్ద అనుమానంగా అక్కడ 7గురిలోనూ 2 మంటలార్పడానికి ప్రయత్నిస్తుంటే 5 వీడియోలు తీశారు. 5 వీడియోలు తీశారు. అదొకటి. ఈ మొత్తం కూడా ఈ 7 కూడా వీళ్ళ స్టాఫే, అంటే జగన్మోహన్ రెడ్డి స్టాఫే. మనం అంటే కొంత మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే ఈ సిట్ వేశారు కదా, మద్యం దానికి సంబంధించిన సిట్ వేశారు. మొన్న లండన్లో చాలా కాలం ఉండి వచ్చేసాడు, అక్కడికి వెళ్ళాడు, యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు. అక్కడ 1 రోజు 2 రోజులు ఉండి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఇక్కడికి వచ్చి మరి దానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఏమన్నా కాగితాలు అవి ఏమన్నా ఉన్నాయేమో, ఆ డైరీలో నోట్ చేసుకుంటారు కదా, ఇంత వచ్చింది ఇంత పోయింది అని నోట్ చేసుకుంటారు కదా, బహుశా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమన్నా తగలబెట్టారని అక్కడ లోకల్గా చాలా డిస్కషన్ నడుస్తుంది. అందులో నిన్న దేవినేని అవినాష్ తోటిను అరవ సత్యం తోటి నిన్న సమావేశం అయ్యాడు కదా. అంటే వాళ్ళ పేర్లు నిన్న వచ్చాయి, అంటే పేర్లు వచ్చినాయి కానీ మనకి ఆ పేర్లు అనవసరం. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా వాటికి సంబంధించిన కొన్ని ఫైళ్ళు, కొన్ని పేపర్లు అక్కడ తగలబెట్టాడని అక్కడ లోకల్గా తాడేపల్లిలో ఉండే వాళ్ళందరూ కూడా దాని మీద మాట్లాడటానికి వచ్చారు. వాళ్ళు చూడటానికి వస్తున్నారు, అక్కడ ఆ ప్లేస్ని చూడటానికి వస్తున్నారు. అది మొత్తం తగలబెడితే అదంతా పచ్చి గడ్డి ఉంటుంది అక్కడ. పచ్చి గడ్డి జనరల్గా తగలబడదు, ఎవరో కావాలని పెట్రోల్ పోసి అక్కడ ఏమన్నా కొన్ని కాగితాలు వేసి వాటి మీద పెట్రోల్ పోసి తగలబెడితే తప్ప అంత మంట రాదనమాట. ఆ వచ్చిన తర్వాత కొంచెం స్ప్రెడ్ అవుతుండే, స్ప్రెడ్ కావటం కూడా చాలా స్లోగా వస్తుంది, పచ్చి గడ్డి కదా కాల్తల్లా. అందుకని సహజంగా మామూలుగా ఏదో కాలిఫోర్నియాలో మొన్న వచ్చింది అడవులు అట్లా వచ్చిన సీన్ ఏమి లేదు ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే ఆ మంట స్టార్ట్ కాగానే వైసీపీ సోషల్ మీడియాలో జగన్ అన్న ఇంటి దగ్గర మంట, అది కుట్ర, ఇది పెద్ద కుట్ర, అంటే అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడెక్కడో ఉంటుంది, అలసత్వం చూపిస్తోంది గవర్నమెంట్ అని సోషల్ మీడియాలో మొదలు పెట్టేశారనమాట. మంట ఇంకా అక్కడ అసలు వాడెవడో పెట్రోల్ పోసిన వాడు ఇంకో 5 నిమిషాలు లేట్ చేశాడు, ఈ లోపల ఈ సోషల్ మీడియా వాడు మొదలు పెట్టేశాడు. వీడికి ఇచ్చిన టాస్క్ వీడిది కదా, వాడి టాస్క్ ఇంకా మొదలు పెట్టక ముందరే వీడి టాస్క్ మొదలు పెట్టుకున్నాడు. అందుకే సీసీ ఫుటేజ్ అక్కడ మొత్తం తీసుకొచ్చేసి అవన్నీ వేసి తగలబెట్టారు. తగలబెట్టంగానే జగనన్న ఇల్లు ఇక్కడ ఉంది, జగనన్న ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో అది ఉంది. జగనన్న ఇల్లు ఇటు సైడ్ ఉంటుంది, దానికి ఆపోజిట్ సైడ్ అనమాట. అక్కడెక్కడో మంట లేస్తేట జగనన్న ఇంటి మీద అంత సెక్యూరిటీ ల్యాబ్స్ అంటాడు. జగనన్న సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళారు, 7 వెళ్ళారు. ఆ 7 ఏం చేశారు, ఇద్దరు చెట్టు కొమ్మ పెట్టి కొడుతూ ఉంటే ఆ మంటల్ని కొడుతున్నారు. ఒక 5 వీడియోలు తీస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళకి ఇవ్వాలి కదా, అంటే జగనన్న మీద కుట్ర అని. ఇదేమి సానుభూతిరా బాబు, ఎందుకు సానుభూతి? ఇట్ట మంటలు పెట్టుకొని ఫైళ్ళు దాగలు పెట్టుకొని మీకే సానుభూతి అయింది మనకి. ఆ టైపులో తీసుకొచ్చి ఇక్కడ ఏవో తగలబెట్టి కాగితాలు ఏవో తగలబెట్టారు. తగలబెట్టి జగనన్న ఇంటి మీద అసలు ఇంటికి భద్రత ఉందా, జగనన్న వల్ల అందరికీ ప్రాణహాని, కానీ జగనన్న ప్రాణానికి ఏ హాని లేదు. రైట్. అయితే ఈరోజు ఆయన పెట్టిన సమావేశం, అదే ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ యథావిధిగా ఎప్పుడు పాడిన పాటే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన బడ్జెట్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే దాదాపు 1.42 లక్షల కోట్ల వరకు అప్పు తీసుకొచ్చింది అని చెప్పి ప్రచారం చేయడమే కాకుండా ఇంకోటి వాళ్ళ లెక్కలు ఎట్లా ఉన్నాయో కూడా మీకు ఒకసారి చెప్తా. అంటే అప్పట్లో దేశ జీడిపి కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరిగిందంట. అండ్ చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 18వ స్థానంలో జీడిపి ఉంటే స్థానం జగన్మోహన్ రెడ్డి హయాంలో 15వ స్థానానికి వచ్చిందంట. సో ఈ విధంగా అంటే మన హయాంలో దేశ జీడిపి 9.34% అయితే రాష్ట్ర జీడిపి 10.23% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సో
ఇందుకు మరి అలవిగాని హామీలు చంద్రబాబు గారు ఇచ్చారు, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలు మరి ఎవరు రాసి ఇచ్చిన లెక్కలో నాకు తెలియదు. మరి ఎవడో వైసీపీ కార్యకర్త ఎవడో రాసి ఇచ్చినట్టున్నాడు. నీతి ఆయోగ్ అని ఒక సంస్థ ఉంది, అది మొత్తం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని పెట్టారు. అది దాదాపుగా పెట్టి కూడా ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు మొత్తం అంతా కూడా ఫిజికల్ హెల్త్ మీద, అంటే ఆర్థిక ఆరోగ్యం మీద ఒక సూచిక రిలీజ్ చేశారు. నేను కాక మొన్న రిలీజ్ చేశారు. అది రాసింది నేను కనకదుర్గ గారో కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు రాశారు. ఇక్కడ ఇంకొకటి సార్, ఒకసారి మీకు లెక్కలు అన్నారు కదా, 9 నెలలు అయింది అంటున్నాడు, ఇంకా 9వ నెల అవ్వలేదు, ఇంకా 8 నెలలు అవ్వలేదు, అందుకే లెక్కలు తెలియదు అని చెప్తాను. లెక్కలు మీరు చెప్పండి. అంటే హర్రీలో ఉన్నాడు కదా, అలా కాదు, లెక్కలు రావు. ఈ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ తను ముఖ్యమంత్రి అవుతానా కలలో ఉన్నాడు ఇప్పుడు. అందుకని ఒక రోజుని 2 రోజులుగా లెక్కేసుకుంటాడు. రావని చెప్తున్నది, లెక్కలు రావు. ఈ రాసి ఇచ్చింది నీతి ఆయోగ్ వాళ్ళు రాసి ఇచ్చారు. ఆర్థిక ఆరోగ్య సూచిక దాని పేరు. అందులో మొత్తం 18 రాష్ట్రాల మీద వాళ్ళు ఈ హెల్త్ ఎట్లా ఉంది, ఫైనాన్షియల్ హెల్త్ ఎట్లా ఉంది అని చూస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో 2022, 2023 ఆర్థిక సంవత్సరంలో 18 రాష్ట్రాలలో కింద నుంచి 2వ ప్లేసులో ఉన్నాడు. కింద నుంచి 2వ కింద ప్లేసులో ఉంది పంజాబ్ పైన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. తెలంగాణ పైనుంచి 8వ స్థానంలో ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఈ లెక్కలు చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లా. అన్నీ రాసుకొని మనమే రాసుకొని మా పెరిగింది, మా వృద్ధి రేటు పెరిగింది, నాకు సన్మానం కప్పండి, నాకు సన్మానం చేయండి, శాలువా కప్పండి, ఇదేమి దరిద్రమో ఇప్పటికీ అర్థం కావట్లా. నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చింది నిన్నగా మొన్న వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ దొంగ లెక్కలన్నీ చెప్పటం. ఈ దొంగ లెక్కలు చెప్పే ఆడిటర్ లేకపోయినా కానీ దగ్గర లేడు, అయినా మరి ఈ దొంగ లెక్కలు పాతవి రాసి ఇచ్చినట్టున్నాడు, అవే చదువుతున్నాడు. మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూల్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతి మంగళవారం వెళ్ళి సెక్యూరిటీ బాండ్ల వేలంలో క్యూలో నిలబడ్డాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అప్పుడు ఆర్థిక మంత్రి. ఈ రోజున ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏ సందర్భంలో అయినా మీరు వెళ్ళి సెక్యూరిటీ బాండ్ల వేలం పెట్టినట్టు మీరైతే చూసారా? ఏ పేపర్లో అయినా చూసారా? కనీసం ఈ సాక్షిలో అయినా రాశారా? ఈరోజు సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేసింది అన్న వార్త ఈ సాక్షి వాళ్ళు రాశారా? 1,00,000 కోట్లు అప్పుడు చేశాడని మొదలుపెట్టాడు. అప్పుడే అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అక్కడ మొత్తం అంతా కూడా ఈవెన్ సర్దుబాటు రుణం కోసం కూడా వెళ్ళట్లా. అటువంటి స్ట్రాంగ్ ఆర్థిక పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇదంతా ఎట్లా జరిగింది అని అడగచ్చు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, ఆర్థిక క్రమశిక్షణతోటి జరిగింది. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ ఏమి లేవు. కేంద్రం ఇచ్చిన ఫండ్స్ అమరావతికి ఇస్తే అమరావతికే ఖర్చు పెడతారు, పోలవరంకి ఇస్తే పోలవరంకే ఖర్చు పెడతారు. అందులో నుంచి తీసేంత తింటాం, ఇందులోంచి తీసేంత తింటాం, ఇటువంటి పనులు చేయరు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు రుణం 10,000 కోట్లు ఇస్తే మొత్తం కలిపి అన్ని తినేశాడు. ఇప్పుడు పరిస్థితి అట్ట కాదు. దేనికి దానికి మొత్తం క్లియారిటీ ఉంటుంది. ప్రతి దానికి యూటిలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి దేనికైనా యూటిలిటీ సర్టిఫికేట్ ఇచ్చాడా? ఆర్థికంగా కంపు చేశాడు, జీవోలు లేకుండా చేశాడు. అసలు జీవోలు వెబ్సైట్లో పెట్టలేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా నడవటానికి ఒక సిస్టమ్ పెడితే ఆ సిస్టమ్ మొత్తాన్ని వైర్లు పీకేసి కూర్చోబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తన ఆర్థిక అవకతవకలన్నీ బయటపడతాయని. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చి వైర్లు కలిపాడు, మళ్ళీ ఆ సిస్టమ్ పనిచేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటి ఇంకా వస్తూ ఉన్నాయి. రైట్ మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, మా హయాంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాము, 6వ తరగతి నుంచే డిజిటలైజేషన్
కావచ్చు, అలాగే ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ట్యాబులు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి మార్పులు మేము తీసుకొచ్చాము. అండ్ కరోనా టైంలో రాష్ట్రం అప్పులో ఉన్నా కూడా మేము సంక్షేమ పథకాలను ఎప్పుడూ ఆపలేదు. చెప్పాలంటే ఎప్పుడూ జరగనటువంటి పాలన మా హయాంలో మేము చేసి చూపించాము అంటున్నారు. అయితే నిన్ననే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, విద్యా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, విద్యార్థులు ఎంత ఇబ్బందులకు గురయ్యారు, సరైన టీచింగ్ విధానం లేక అని చెప్పి కూడా ఆయన బహిరంగ చర్చకు సవాల్ కూడా విసిరారు. సో మరి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు బడ్జెట్ సమావేశాలకు వెళ్ళి ఆయన చేసిన మంచి పనుల గురించి అక్కడ చెప్పే అవకాశం లేదు కాబట్టి మరి ఇటు లోకేష్ గారు అడిగినట్టు బహిరంగ చర్చకైనా వెళ్ళాలంటారా? దీనిపై ఇప్పటికైతే వైసీపీ ఎలాంటి స్పందన లేదు. సో ఏం చెప్తారు మీరు? మీరు చెప్పినట్టు ధైర్యం ఉంటే సవాల్ని తీసుకునేవాడు ఆయన. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి వివరించే ధైర్యం లేక అసెంబ్లీకి వెళ్ళటంలా. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఒక కారణంగా చూపిస్తున్నాడు అంతే. ఇప్పుడు వెళ్ళి ఇందాక ఆయన చెప్పినట్టుగా సత్యమూర్తి గారు అయ్యన్న పాత్రను చూస్తే భయం, ఇప్పుడు రఘురామకృష్ణరాజుని చూస్తే వణికిపోతాడు. ఎందుకంటే తులసిబాబుని మనం చూసాం కదండి. తులసిబాబు గుండెల మీద కూర్చుని కొడితే ఆయన బతికాడంటే నిజంగానండి తులసిబాబు ఎంత హెఫ్టీ పర్సనాలిటీ. అందుకని ఇప్పుడు అది గుర్తుకొస్తుందేమో ఆయనకు, మనకు తెలియదు. అక్కడికి వెళ్తే ముందు కాళ్ళు చేతులు వణుకుతాయి. మీరు గమనించండి కావాలంటే. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏం మాట్లాడతాడు, తట్టుకోలేడు. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా అన్నాడు కదా, భయం అన్నమాట. లోకేష్ని చూస్తే మనం ఆ రోజు ఇలా అన్నాం, ఇదేంటి లోకేష్ ఇలా ఉన్నాడు, ఇంత తెలివిగా ఉన్నాడు, ఇప్పుడు అదో భయం. నిన్న అందుకే లోకేష్ ఏమన్నారు, మీరు గుడ్డు అమర్నాథ్ని పంపించకండి, మాకు గుడ్లు ఆమ్లెట్లు వద్దు, మీరే రండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను అభివృద్ధి ఏంటో చూపిస్తాను, మేము 7 నెలల్లో చేసింది మొత్తం అన్నీ కూడా మీకు వివరిస్తాను, మీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో మీరు చెప్పండి వచ్చి అన్నారు ఆయన. నిన్న ఢిల్లీలో ఆయన ఛాలెంజ్ విసిరారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే, నిజంగా ఆయన పులివెందుల బిడ్డ అయితే, పులిబిడ్డ ఏదో అంటారు కదా, మనకు తెలియదు అంటే పులిబిడ్డలు అలా ఉంటారని నాకు తెలియదు. సో పులివెందుల పులిబిడ్డ అయితే అనుకుంటే పోనీ ఆయనంతటా ఆయన ఛాలెంజ్ తీసుకోవాలి. ఎలాగా అసెంబ్లీకి రాలేడు 11 మందితోటి, 23 మంది వస్తేనే హేళన చేశాడు కదా, ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆయన ఎంత నిద్దట్లో ఉన్నా పాత కళలు కూడా వస్తాయి, అది గమనించాల్సింది. అంటే ఫ్యూచర్ కళలు ఎలాగా కంటున్నాడు 2.0 జైలు, ఇప్పుడు పాత కళలన్నీ ఆయన ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని ఇరిటేట్ చేశాడు, మీరు ఇంకొక ఇద్దరిని లాగేసుకోండి మనం ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామన్నాడు కదా. ఇప్పుడు మూర్ఖుడు కాకపోతే 40% ఉంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మండం ఏమిటి, నువ్వు శాసనసభకు వచ్చేది అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానిక, నీ సొంత రూల్స్ పెట్టడానిక? బుద్ధి ఉండాలా మనిషికి, అసలు నవ్వాలా ఏడవాలండి. 5 ఏళ్ళు ఈ మనిషిని అసలు ముఖ్యమంత్రిగా ఎలా భరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం కావట్లే. మెదడు మోకాల్లో ఉండేవాడిని అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అసలు ఊహించుకుంటేనే ఇప్పుడు కంపరం వస్తుంది, నిజంగా చెప్తున్నా. అలాంటిది నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి అవుతావు 30 ఏళ్ళు, అది కూడా దౌర్భాగ్యం. 1 రోజు 2 రోజులు కాదు, 5 ఏళ్లకే జీవితం అయిపోయింది అందరికీ. కాబట్టి ఇవాళ నిజంగా ఆయన, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాను, తర్వాత ఏదో కడప వాళ్ళకి చాలా ధైర్యాలు అవి అంటారు కదా, నాకు తెలియదు, అందరికీ ధైర్యం ఉంది. ఏ రాష్ట్రంలో ఏ జిల్లా వాళ్ళకైనా ధైర్యం ఉందనుకోండి, వాళ్ళ ధైర్యం ఏంటంటే కడప బాంబులు కాబట్టి ఒకప్పుడు. కాబట్టి అదేంటో చూపించాలంటే మాత్రం ఆయన ఛాలెంజ్ తీసుకోవాలండి. ఇవాళ మనం కూడా అడుగుతున్నాం, నీకు దమ్ముంటే రా జగన్మోహన్ రెడ్డి, నువ్వు లోకేష్ గారి ఛాలెంజ్ తీసుకుని మా అందరికీ కనువిందు చెయ్యని అడుగుతున్నాం.